మేడారం జాతరకు వెళ్లే భక్తులు ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించి సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్ పిలుపునిచ్చారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్ డిపో నుంచి మేడారం జాతరకు వెళ్లే ప్రత్యేక బస్సులను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహబూబాబాద్ బస్ డిపో నుంచి మేడారం జాతరకు 150 బస్సులు నడపనున్నామని, భక్తుల రద్దీకి అనుగుణంగా బస్ సర్వీసులను పెంచుతామని, మహిళలకు బస్సులలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత ప్రయాణం కల్పించిందని తెలిపారు. పెద్దలకు 350 రూపాయలు, పిల్లలకు 200 రూపాయలతో మహబూబాబాద్ నుండి మేడారంకు ప్రయాణించవచ్చన్నారు. ఇక ప్రయాణ ప్రాంగణంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా షామియానా, తాగునీరు, మరుగుదొడ్లు తదితర వసతుల్ని కల్పించామన్నారు. డిపోలో నుండి 150 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయడం నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీకి మనమందరం కృతజ్ఞతాభివందనాలు తెలియజేయవలసిందిగా నేను చెప్తా ఉన్నా. ఎందుకంటే ఇంతకు ముందు ఉన్నటువంటి గత పాలకులు ఏనాడు ఇన్ని ఆర్టీసీ బస్సులు ఎప్పుడు చేయడంతో పాటు వాళ్ళ కౌంటర్లో టికెట్ తీసుకుని ఆయా బస్సు నెంబర్లను ఆ టికెట్ మీద వేసి ఉంటుంది. ఆయా బస్సులో కూర్చొని వాళ్ళు ఈ సురక్షితమైన ప్రయాణం మహబూబాబాద్ డిపో నుండి మేడారం జాతరను చాలా అమ్మల వారిని వాళ్ళకు బంగారు ముక్కులు ఏవైతే ఉన్నాయో కానుకలు చెల్లించుకొని వాళ్ళకి తిరిగి ప్రయాణం, సురక్షితమైన ప్రయాణం చేయవలసిందిగా నేను ప్రయాణికులందరినీ కోరుతా ఉన్నా. ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం అని చెప్పాం. అదేవిధంగా ఈ రోజు వరకు 65 రోజులైంది. ఈ రోజు వరకు మహిళలందరికీ ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం, ఎవరికి రూపాయి కూడా టికెట్ కొనాల్సిన పని లేకుండా ఈరోజు చేస్తూ ఉన్నాం. చాలామంది ప్రయాణికులు సందిగ్ధంలో పడ్డారు. మేడారం జాతర ఎక్కడెక్కడి నుంచి వస్తారు, ఒక్కొక్క టికెట్ 500 నుంచి 1000 రూపాయల వరకు ఉంటుంది. కాబట్టి ఈ బస్సు ప్రయాణం, ఉచిత బస్సు ప్రయాణం ఉంటుందా లేదా అని చెప్పేసి చాలామంది సందేహం వ్యక్తం చేశారు. వాళ్ళందరికీ ఇదే చెప్తా ఉన్నాం. మేడారం సమ్మక్క సారల జాతరలకు మన కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రంలో ఏ మారుమూల ప్రాంతం నుంచైనా ఈ యాత్రకు మీరు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం చేసుకోవచ్చనే ఈ సుదీర్ఘమైన ఈ బృహత్తరమైన కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అందుకే ప్రయాణికులందరికీ నేను విన్నవించుకుంది ఏంటంటే ఈ బస్సు ప్రయాణం చాలా సురక్షితమైన ప్రయాణం, ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మిమ్మల్ని సేఫ్గా మేడారం జాతర వరకు మిమ్మల్ని తీసుకెళ్ళి అక్కడ మీరు మీ మొక్కులు కానుకలు చెల్లించుకొని మరి తిరిగి మీ గ్రామాలకు మీరు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మీరు ప్రయాణం చేసుకోవడానికి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని తీసుకోవడం నిజంగా కూడా చాలా సంతోషకరమైన విషయం.